కొండపల్లి బొమ్మలు చేసే ఊరికి ఈరోజు వచ్చున్నాము. ఇక్కడ సొసైటీ ఉన్నటువంటి కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాము. అలాగే ఫారెస్ట్ అధికారులు డిఆర్డిఏ వాళ్ళు వచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా రా మెటీరియల్ అయితే ఉందో తెల్ల తునికి చెట్టు దీని గురించి సప్లై ఇష్యూ ఉందని ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా దీనికి నర్సరీని కూడా పెంచి సో వాళ్ళకి అందచేయడానికి ఆదేశాలు ఉన్నాయి. దానికి పాసిబిలిటీస్ ఏముంది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఎంజీఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. అలాగే లోకల్ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ట్రెడిషన్. ఇది వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది ఈ కొండపల్లిని మాత్రమే చేయగలిగే ఈ కళ. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మనకు తెలిసే ఉంది. ఇప్పుడు ఈ దిశగా ప్రభుత్వం నుంచి వీళ్ళ కళని అలాగే కాపాడుకుంటూ సో వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఏ ప్రకారంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి చర్చించడం జరిగింది. దీనికి ఒక పాలసీ ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఎంజీఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఇది మీకు తెలిసే ఉంది, చెట్టు ఫారెస్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఓవర్ ఎక్స్ప్లోయిట్ చేయడం కూడా అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ సప్లై కూడా పెట్టాల్సిన ఒక అవసరం ఉంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళడానికి కొన్ని ఇంటర్నల్గా చర్చలు జరుపుకుంటాము. అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇది ఒక ఈ కళ అయితే ఉందో దీన్ని కంటిన్యూ చేయడానికి సస్టైనబుల్గా సుస్థిరంగా దీన్ని కొనసాగించడానికి కావాల్సిన అన్ని సిద్ధతలు ఏర్పాట్లు ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ సో ఈ కళ ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా అలాగే దీని గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా సో దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ద్వారా సో అలాగే గవర్నమెంట్ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు. దీనికి ముఖ్యంగా చాలా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడే ఇంటరాక్ట్ చేస్తుంటే ఇక్కడ ఆర్టిజన్స్ చెప్తున్నారు దీనికి మంచి డిమాండ్ ఉంది సార్, కానీ మనకు రా మెటీరియల్ సపోర్ట్ చాలా అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది దానికి. సో వాళ్ళు కూడా యాజ్ పర్ ద రూల్ ఫారెస్ట్లో అయితే గైడ్లైన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసుకుంటూనే సో ఎట్లాగా ఈ కొండపల్లి బొమ్మలకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకెళ్ళాలనే దాని గురించి కొన్ని చర్చలు జరుపుతాము. దానికి కావాలంటే స్పెషల్ కమిటీగా ఏర్పాటు చేసే ఒక జాయింట్ కమిటీ. సో ఎందుకంటే ఈ చెట్టు వీడి చెప్పిన ప్రకారంగా దీనికి తప్ప దీనికి పనికి రాదని చెప్తున్నారు. అది టింబర్ వ్యాలీ కానీ ఫీల్వుడ్ వ్యాలీ కానీ లేదు. సో ఇది ఒకటికే ఉంది, అది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా వేరే చోటు కనుక ఎక్కడైనా ఉంటే ఇటువంటి చెట్టు దాన్ని కనుక మనం సైంటిఫికల్ ఏమైనా మెయింటైన్ చేయగలిగితే దాన్ని హార్వెస్ట్ చేసి వీటికి అందు చేయగలిగితే అది కూడా ఒక సొల్యూషన్గా ఉంటుంది. ఈ చెట్టు నార్మల్ ఇప్పుడు డిఎఫ్ గారు చెప్పినట్టు ఈస్టర్న్ ఘాట్లో మొత్తం ఉంటుంది. సో ఎక్కడ వేరే పనికి రాదు ఇది కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంది కాబట్టి నేచర్ కావచ్చు దాన్ని ఇక్కడ నీడ్ కావచ్చు. సో దాని తగ్గట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. దీనికి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు సొసైటీతో మాట్లాడుకొని అలాగే డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేసుకొని సో ఈ కళ కంటిన్యూ అయ్యేలాగా సో ఎవరైతే దీంట్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సో వాళ్ళ లైవ్లీవుడ్ మెయింటైన్ అవుతూ ఇంకా ఎవరైనా నేను ఈ కళ ప్రాక్టీస్ చేసుకుంటాను కంటిన్యూ చేస్తుంటే వాళ్ళకి కూడా ఒక హోప్ కల్పించే దిశగా ఈ ప్లాన్ చేసుకుని ముందుకెళ్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.